నమస్తే అండి. నా పేరు రవిచందన్. నేను ప్రాపర్టీ అడ్వైజర్‌ని. సో, ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఫార్మ్ ల్యాండ్స్. అసలు ఫార్మ్ ల్యాండ్స్ అంటే ఏంటి? అసలు ఫార్మ్ ల్యాండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదా? ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా ఎటువంటి ఫార్మ్ ల్యాండ్స్ వాటి ఫ్యూచర్స్ ఎలా ఉండాలని చెప్పబోతున్నానండి. బేసిక్‌గా నేను రీసెంట్‌గా అబ్జర్వ్ చేసిందేంటంటే చాలా వరకు ఫార్మ్ ల్యాండ్స్ చ అంటే ల్యాండ్‌ని జస్ట్ పోల్స్ లాగా వేసి అమ్మేశారండి. సో, స్టార్టింగ్‌లో ల్యాండ్‌స్కేపింగ్ చేస్తారు, హద్దులు ఇచ్చేస్తారు. కానీ 1 ఇయర్ తర్వాత వెళ్తే అసలు ఆ సైట్ అదా? కాదా? అసలు దీంట్లో నేను కొన్నానా అనే క్వెషన్ మార్క్ అండి. ఎందుకంటే ఆహ్, ఆహ్, ట్రీస్ గట్రా గ్రో అయిపోతాయి. ప్రాపర్ రోడ్స్ ఉండవండి. ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు. సో, రీసెంట్‌గా ఒక తెలిసిన పర్సన్‌తో వెళ్ళాను. ఎక్కడంటే మన జహీరాబాద్ నుంచి టువర్డ్స్ బీదర్ వెళ్ళే రూట్‌లో ఫార్మ్ ల్యాండ్స్ అవన్నీ ఫార్మ్ ల్యాండ్సేగా ఎక్కువగా అక్కడ పేరు చెప్పకూడదు. బట్ ఎక్కువగా ఫార్మ్ ల్యాండ్స్ కట్టారండి అక్కడ. అమ్మారు. అసలు ఆ ప్లాట్ ఐడెంటిఫై చేయడానికి మాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టేసిందండి. ఎందుకంటే ఒక 7 ఫీట్ ఈ వేస్ట్ ట్రీస్ ఉంటాయి కదండీ! ఆ ట్రీస్ బాగా గ్రో అయిపోయాయి. అసలు ఈ రోడ్డు కూడా లేదు. రోడ్డు కూడా విజిబిలిటీలో లేదు. చాలా జాగ్రత్తగా ఎక్కడ పాములుంటాయి, ఎక్కడ ఏ ఐ మీన్ ఆహ్, ఇన్సెక్ట్స్ ఉంటాయి అనేది జాగ్రత్తగా మేము లోపలికెళ్ళి అన్నీ వెతకగా మాకు ఆ ప్లాట్ ఐడెంటిఫై చేసామంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 1½ అవర్ పట్టింది మాకు. సో, ఒకప్పుడు ఫార్మ్ ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి అదండి. ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు. సో, నాకు అడిగితే ఫార్మ్ ల్యాండ్ కొనాలి అంటే దానికి ఒక మనం చూసుకోవాలి ఫస్ట్ వాళ్ళు ఇస్తున్న ఫెసిలిటీ ఎలాగుంటుంది, ఒక డెవలప్మెంట్స్ ఎలాగుంటుంది, అసలు మెయింటెనెన్స్ ఎలాగుంటుంది అది మనం ముందే చూసుకోవాలండి. వీలైతే మనం రాయించుకోవాలి మెయింటెనెన్స్ ఉండాలని. మీరు ఫార్మ్ ల్యాండ్ తీసుకోవాలంటే మినిమం 5 గుంటాస్ ఉండాలండి. లేదా 1-2 గుంటాస్ అయితే మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒకప్పుడు ఏం చేశారంటే ఫార్మ్ ల్యాండ్ అని చెప్పి దాంట్లో రోడ్ కూడా ఇంక్లూడ్ చేసేవారు. మనం కొన్న ల్యాండ్‌లో రోడ్స్ కూడా ఇంక్లూడ్ చేసేవారండి. అంటే 600 గజాలు కొంటే నాకు వచ్చేది 450 గజాలు. మిగతా 150 గజాలు ఎక్కడికెళ్ళాయంటే రోడ్డు. సో, రోడ్డు కూడా మనమే ఇన్వెస్ట్ చేస్తున్నాం. కానీ ఆ రోడ్ డెవలప్ చేసేది ఎవరు లేరు. సో, అవన్నీ చూసుకోండి. మీరు అవి కన్ఫర్మ్ చేసుకోండి. అసలు మనం కొంటున్న ల్యాండు ఇన్క్లూడింగ్ రోడా? ఎక్స్‌క్లూడింగ్ రోడా? ఇన్క్లూడింగ్ రోడ్ అయితే ప్రైస్ మీరు మాట్లాడుకోండి. ఎక్స్‌క్లూడింగ్ అయితే పర్వాలేదు. అంటే ఫ్యూచర్ గ్రోత్ ఎలాగుంటుంది? అంటే ఫార్మ్ ల్యాండ్ కట్టేసి వదిలేస్తారా? లేదా అక్కడ ఏమైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వబోతున్నారా? చాలా వరకు నేను చూశాను ప్రాజెక్ట్స్ వెల్ డెవలప్డ్ అండి. వెల్ మెయింటైన్డ్. అసలే చాలా నీట్‌గా ఉంటాయి. వేస్ట్ ట్రీస్ ఏమి కనబడవు మనకి. ప్లాంట్స్ గానీ రిసార్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు. పబ్లిక్ మూవ్‌మెంట్ ఉంటుంది. రెస్టారెంట్స్ ఉంటున్నాయి అక్కడ. వీకెండ్ హోమ్స్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో, అటువంటి వాటిలో మనకి మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో గ్రోత్ కూడా అలాంటి లొకేషన్స్‌లోనే ఉంటాయండి. నేనైతే రీసెంట్‌గా ఒక బిల్డర్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారండి. నాకు పిలిచి డిస్కస్ చేశారు. రవి గారు ఇలాగ మీరు అడ్వైజ్ చేస్తుంటారు కదా! సో, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆల్మోస్ట్ 2 అవర్స్ ఆయనతో కూర్చొని నేను మాట్లాడానండి. దాదాపుగా 100 ఎకరాల్లో ప్రాజెక్ట్ చేయబోతున్నారు. 100 ఎకరాల్లో ప్రాజెక్ట్ చేయబోతున్నారంటే చిన్న ప్లాట్స్ ఏమి లేవండి. మినిమం 1 ఎకర్ నుంచి స్టార్ట్ అండి. 1 ఎకరు, 2 ఎకర్, 3 ఎకర్స్, 5 ఎకర్స్ కట్టబోతున్నారు వాళ్ళు. అంటే కట్టడం ప్లాట్స్ ఇవ్వబోతున్నారు. ప్రతి ప్లాట్‌కి కూడా ప్రాపర్ కాంక్రీట్ రోడ్స్ ఇవ్వబోతున్నారండి. సో, అది మేజర్‌లీ మనకు కావాలి. ప్రతి ప్లాట్‌కి రోడ్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 ఎకర్ కొంటున్నానంటే దాంట్లో ఒక 600 గజాలు పక్కన పెట్టి ఆ 600 గజాలకి ల్యాండ్‌స్కేపింగ్ చేసి ఒక గార్డెన్ లాగా ఇచ్చి ఒక 2 బెడ్‌రూమ్ దానికి ఏమంటారు కాటేజ్ విల్లా కడుతున్నారండి. రియల్లీ ఐయామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫార్మ్ ల్యాండ్ అంటే అట్లా ఉండాలండి. 1 ఎకర్ మినిమం ఉండాలి. ఒక ఫార్మ్ హౌస్ ఉండాలి. ఆ ఫార్మ్ హౌస్ కూడా చుట్టూ కాంపౌండ్ వాల్‌తో ఉండాలి. సో దట్ ఈ పాములు గట్రా రాకుండా ఎప్పుడైనా వెళ్ళినా మనం స్టే చేయొచ్చు. అదేవిధంగా ఈ బ్యాలెన్స్ ఈ 600 పక్కన పెడితే మిగతా 4200 గజాల్లో
500 ప్లాంట్స్ ఇస్తున్నారండి. ఈ 500 ప్లాంట్స్ అంటే ఏమొస్తాయండి దాంట్లోని? ఫ్రూట్ ట్రీస్ వస్తున్నాయండి, ఫ్రూట్ ప్లాంట్స్ వస్తున్నారు, వెజిటేబుల్ ప్లాంట్స్ ఇస్తున్నారు, ఫ్లవర్ ప్లాంట్స్ ఇస్తున్నారు. సో 500 ప్లాంట్స్ అంటే మంచి ఈల్డ్ వస్తుందండి. సో వీక్లీ మీరు వెళ్ళి స్టే చేయొచ్చు. మీరు కావాలంటే మెయింటెనెన్స్ వాళ్ళకి అప్పిచెప్పిన కంపెనీకి వాళ్ళు మొత్తం అన్ని మెయింటైన్ చేస్తారు. వచ్చిన ఈల్డ్లో 70% తీసుకుంటారు, 30% మనకు వస్తుందండి. 30% కూడా చిన్న అమౌంట్ ఏం కాదు. ఎందుకంటే అలా వదిలేసే కన్నా మనం వాళ్ళకి ఇచ్చేయడం బెటర్, లేదా మనం ఒక 2 మనుషులను పెట్టి మనం చేయించుకోవడం బెటర్. అలాంటి సిచ్యువేషన్లో మనం కొంచెం పెద్ద ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది. ఒక 5 acres ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, ఈల్డ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. 5 acresలో నేను రీసెంట్గా ఒరిస్సాలో ఒక పర్సన్ ఫార్మింగ్ చూశానండి. ఆయనకు ఉన్నది జస్ట్ 1.5 acre అండి. ఆ 1.5 acreలో ప్రతి నెల 3 నుంచి 4 లక్షలు సంపాదిస్తున్నాడు ఆయన. అంటే ఆ టెక్నాలజీ వాడుతున్నాడు, ఆ విధంగా యూటిలైజ్ చేసుకున్నాడు ల్యాండ్ని. 5 లేయర్ ఫార్మింగ్ అనుకొని దాన్ని బేస్ చేసి ఆయన రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఈవెన్ రైస్ కూడా దాంట్లోనే పండిస్తున్నాడు. రియల్లీ ఐఎమ్ సర్ప్రైజ్డ్ అనమాట. సో ఎస్, 5 acres తీసుకొని మనకి ఎలాగా ఫామ్ హౌస్ గట్రా ఇస్తారు కాబట్టి ఒక 2 మనుషుల్ని, రైతులను పెట్టి మనం చేయిస్తే మనకి మంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుందని చెప్పొచ్చు. సో జహీరాబాద్కి అతి దగ్గరలో స్టార్ట్ చేయబోతున్నారు ప్రాజెక్టు. నేను ఇంకా వెళ్ళలేదు, చూడాలండి ఆ ప్రాజెక్టు. సో యా, ఎగ్జాక్ట్లీ ఫామ్ ల్యాండ్ అంటే దట్ ఈస్ ద రైట్ కాన్సెప్ట్ అండి. 1 acre ఉండాలి మినిమం. 1 acre, 2 acre, 3 acre, 5 acre ఉంటే అప్పుడు వీకెండ్స్ కూడా మనం వెళ్ళొచ్చు. ప్లస్ అటువంటి ప్రాజెక్ట్లో ఒక రిసార్ట్స్ కడుతూ, ఒక క్లబ్ హౌస్ ఇస్తూ, వీకెండ్ హోమ్స్ లాగా రెస్టారెంట్ ఇస్తూ, పబ్లిక్ మూవ్మెంట్ కూడా బాగుంటుంది. సో మనకు కూడా ఇన్కమ్ జనరేట్. ఇప్పుడు ఒక ల్యాండ్ మనం కొనేస్తున్నాం అంటే బేసిక్గా ఇట్స్ ఎ డెడ్ అసెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ప్లాట్ కొంటున్నాం, ఒక 20-25 లక్షలు ఇచ్చి ప్లాట్ కొంటున్నాం అండి. సో ఆ ప్లాట్ నుంచి మనకి ఏమైనా ఇన్కమ్ వస్తుంది అంటే లేదు. ఎప్రిషియేషన్ డెఫినెట్గా వస్తుంది. ఈరోజు 20 లక్షలు కొంటే రేపు పొద్దున 1 కోటి రూపాయలకి అమ్మొచ్చు. కానీ ఈ 20 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అవ్వడానికి మనకు 3 to 5 years పడుతుంది. కానీ ఈ 3 to 5 years లోపల మనకి ఏం వస్తుంది అంటే ఏమి రాదు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. సో ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ తీసుకుంటే డెఫినెట్లీ మీకు రిటర్న్ వస్తుంది. ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి. ఆ చెట్లని నీట్గా మెయింటైన్ చేస్తూ, ఆ ఈల్డ్ని మనం తీస్తూ మనం సప్లై చేస్తే డెఫినెట్గా మనకి మంచి ఇన్కమ్ వస్తుందండి. సో ఎస్, అటువంటి ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయడం అనేది రైట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ఫామ్ ల్యాండ్స్. లేదా ఈ ఫామ్ ల్యాండ్స్లో మీరు ఎటువంటి అడ్వైజ్ కావాలనుకునే ఎస్, యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ఒకటి హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, బోత్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉందండి. అదేవిధంగా ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM, ఇస్కామ్ ప్రాపర్టీస్, సేమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఉందండి. మీరు నాకు పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్ అండ్ ఐ డోంట్ చార్జ్ ఎనీథింగ్